తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గిరిజ. ఇవాళ మనతో పాటు ప్రముఖ జ్యోతిష, వాస్తు పండితులు, జ్యోతిష శిక్షణ నిపుణులు, లలితాదేవి ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గురుగారు ఉన్నారు. వారితో మాట్లాడేద్దాం. గురుగారు నమస్కారం. శ్రీమాత్రే నమః. గురుగారు, అంటే ప్రజెంట్ జనరేషన్ లో కనుక చూసుకుంటే ఉదయం లేవగానే కాఫీ కావాలి, టీ కావాలి. డైరెక్ట్ ఇలా లేచి అలా కిచెన్ లోకి వెళ్ళేసి టీ కాఫీలు ప్రిపేర్ చేసేసుకొని తాగేస్తూ ఉంటారు. అయితే కొన్ని రకాల పనులు లేడీస్ కిచెన్స్ లో చేయకూడదు అని అంటూ ఉంటారు. అంటే అవి చేయటం వల్ల ఏంటి అంటే దరిద్ర దేవత ఇంట్లోకి వస్తుంది, లేదంటే దరిద్రం పట్టుకుంటుంది, సమస్యలు ఏర్పడుతూ ఉంటాయి. అంటే కిచెన్ ఎలా ఉండాలో అలాగే ఉండాలి, కొన్ని రకాల పనులు అస్సలు చేయకూడదు అని అంటారు కదా గురుగారు. మరి అసలు చేయకూడని పనులు ఏంటి గురుగారు? మనకి శాస్త్రంలో ఏంటంటే దరిద్రం ఇప్పుడు వర్డ్ వాడారు కదా. దరిద్రము అంటే ఏమిటంటే దారిద్ర్యం ఏ రూపంలో వస్తుంది అంటే అనారోగ్య రూపంలో వస్తుంది ఎక్కువగా. ఓకే. ధనము లేకపోవడము, కలిసి రాకపోవడం తర్వాత సంగతి అయితే ఫస్ట్ వచ్చేది ఆరోగ్య రూపంలోనే, అనారోగ్య రూపంలోనే వచ్చి ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. దానిలో ప్రధానంగా స్త్రీ వంటగదిలోకి స్నానం చేయకుండా వెళ్ళకూడదు అంటారు. ఎందుకు అంటే అది వచ్చేది ఎవరికి అంటే ఫస్ట్ స్త్రీకే ఎఫెక్ట్ వస్తుందని, ఎవరో బయట వాళ్ళకి వస్తుందని కాదు. అది జరిగేది అక్కడ అగ్నికార్యం కదమ్మా. అగ్నిని ముట్టిస్తున్నావు, ముట్టించి అది జ్వలిస్తున్నప్పుడు దాని మీద వంట వండడం అంతా చేస్తున్నావు కదా. మనకి సిస్టమ్ ఏమిటి అంటే ఎందుకు వండకూడదు అంటారు, వంటగదిలోకి స్నానం చేయకుండా ఎందుకు వెళ్ళకూడదు అంటారు, వంట ఎందుకు వండకూడదు అంటారంటే నువ్వు వండినటువంటి పదార్థం ఏదైతే ఉందో అది స్త్రీ వండినా పురుషుడు వండినా ఎవరు వండినా కూడా ఆ పదార్థం తీసుకొని ఫస్ట్ దేవుడికి నైవేద్యం పెట్టాలి. దేవుడికి భగవంతుడికి నివేదన చేయకుండా నువ్వు తింటే అది చాలా పెద్ద దోషం. ఇప్పుడు నివేదన పెట్టేటువంటి పదార్థం ఏదైతే ఉందో అది నువ్వు స్నానం చేయకుండా ఎలా వండుతావు? ఇవన్నీ ఇంటర్లింక్ అన్నమాట. నివేదన పెట్టే నువ్వు తినే ముందు దేవుడికి నివేదన పెట్టకుండా నువ్వు తినకూడదు. నువ్వు తినే వస్తువుని ఎలా వండాలి? పవిత్రంగా వండాలి. పవిత్రంగా ఉండాలంటే ఏమిటి? మనసు పవిత్రంగా ఉంటే సరిపోతుంది అంటారు. నిజమే, అందులో ఎటువంటి సందేహం లేదు. మనసు పవిత్రంగా ఉండాలి ముందు అన్నిటికంటే కూడా. కానీ శారీరకంగా కూడా నువ్వు పవిత్రంగా ఉండాలిగా. నువ్వు ఆలయానికి వెళ్ళేటప్పుడనే కాదు, ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు కూడా స్నానం చేస్తున్నావుగా, అంతే కదా, అవునా కదా. అలాగే అగ్నికార్యం దగ్గరికి నువ్వు వెళ్ళి చేస్తున్నావు కాబట్టి అక్కడ నువ్వు వండేటువంటి ప్రతి పదార్థాన్ని భగవంతుడికి నివేదిస్తేనే నీకు అది పాపపు దీన్ని దగ్ధం చేస్తుంది. కాబట్టి నువ్వు భగవంతుడు నివేదించేందుకు తినాలని చెప్తారంటే భగవంతుడికి నివేదించినవి ఎప్పుడైతే తీసుకొని ప్రసాదంగా తింటావో ఈ శరీరంతో చేసినటువంటి అనేకమైన పాపాలు ఉంటాయి. మనకు తెలుసో తెలియక కొన్ని పాపాలు చేస్తూ ఉంటాం. ఆ పాపము దగ్ధం అవుతుంది. అర్థమైందమ్మా? ఇప్పుడు అనారోగ్యం మనం తినేటువంటి ఫుడ్ ద్వారా అనారోగ్యం వస్తూ ఉంటారు, ఎక్కువగా అంటుంటారు చూసారా. ఆ అనారోగ్య సూచన నువ్వు తినే ఫుడ్ వల్ల రాదు. దేవునికి ఎప్పుడైతే నువ్వు సమర్పించి తింటావు అక్కడ వండేటప్పుడు దాన్ని తీసుకొచ్చి దేవుడి ముందు పెడతాం, అన్నం వండే నివేదన చేస్తాం. దాని తర్వాత మనం పళ్ళల్లో వేసుకున్నాక కూడా తీసుకుంటాం. అర్థమైందా? అందుకని ప్రధానమైనటువంటిది స్నానం చేసే పొయ్యి వెలిగించాలి అంటారు. రెండవది, స్త్రీ ఇంట్లో అస్సలు పొరపాటును కూడా ఏడవకూడదు. ఎవరో గతించారు అప్పుడు ఏడవడం వేరు. ఎందుకు ఏడవకూడదు అంటే స్త్రీకి స్వతహాగానే ఒక శక్తి ఇచ్చింది అమ్మవారు. ఇప్పుడు పురుషుడు స్త్రీ వాక్కు ఉంటుంది కదా, ఆ వాక్కులో అమ్మవారి శక్తి స్త్రీకి ఉంటుంది. అందుకని ఎక్కడైనా స్త్రీ గనక ఏడుస్తూ బాధపడుతూ నోటితో ఒక మాట అన్నది అంటే అది సత్యమే తీరుతుంది. అందుకని స్త్రీ ఏడవకుండా చూసుకోవాలి అంటూ ఉంటారు. ఇంట్లో స్త్రీ ఏడవకుండా చూసుకునే బాధ్యత ఇంట్లో వాళ్ళది. అది తల్లిది కావచ్చు, తండ్రిది కావచ్చు, ముఖ్యంగా భర్తది కావచ్చు. మళ్ళీ రెండు రకాలు ఉన్నాయి ఇందులో. ఓ చిన్నపిల్ల స్కూల్కి వెళ్ళాలని ఏడుస్తుంది, అమ్మో స్త్రీ అండి ఆడపిల్ల కదండి ఏడవకూడదు అంటే ఎట్లా స్కూల్కి తీసుకెళ్ళాలి? ధర్మాలు వేరు మళ్ళీ ఇక్కడ. పిల్లల విషయంలో కాదు కానీ పెద్దల విషయం. ఇప్పుడు ఒక అమ్మాయి పాపం తెలుసో తెలియకో 13-14 ఏళ్ల వయసులోనే లవ్లో పడిపోయింది. అప్పుడు తండ్రి మందలించాలి, అమ్మో ఆడపిల్ల ఇప్పుడు ఏడుస్తుంది, లవ్లో పడినా పడలేదు, తిరగని పడలేదని వదిలేయడం కాదు. అదేవిధంగా ఒక పిల్లవాడు అమ్మో వాడు బాధపడితే మంచిది కాదు, పిల్లల్ని కొట్టడం అంటే ఒక మనిషిని బాధించడం మంచిది కాదని, వాడు సిగరెట్లు మందు చిన్న ఏజ్లోనే 14-15 ఏళ్ళని తిరుగుతున్నాడని ఆపడం కాదు, అక్కడ ఆపకుండా ఉండడం కాదు అక్కడ ధర్మం అంటే. కొన్ని విషయాలు రిస్ట్రిక్టెడ్గా మనం ఇప్పుడు చదువుకుంటున్నావు, నువ్వు ఇప్పుడు చదివే 9వ 10వ తరగతి, ఈ టైంలో నువ్వు కనుక అటువంటి వాటికి ఆకర్షితురాలైతే నీ యొక్క లైఫ్ బాగోదు చెప్పగలగాలి.
ఒక ఏజ్ వచ్చేసింది, చక్కగా అమ్మాయి ఉద్యోగం చేసుకుంటుంది, తనకంటూ స్వతహాగా ఎవరిని ఎంచుకోవాలో తెలుసు, అప్పుడు ఎవరినైనా ఇష్టపడింది, ఇంట్లో వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. దట్ ఈస్ డిఫరెంట్ థింగ్, మెచ్యూరిటీ లెవెల్స్ పెరిగినప్పుడు. ఇలా ఏడవకూడదు, రెండవది గుర్తుపెట్టుకోండి. ఇక మూడవది ఏమిటంటే, శాస్త్రంలో ఏం చెప్తారంటే, మనం ఎలా అయితే పర్టికులర్గా అంటే పురుషుడు ఏదైనా పూజ చేస్తే అందులో 50% స్త్రీకి వెళ్తుంది అంటారు, తెలుసు కదా, భార్యకి వెళ్తుంది అంటారు. అలాగే భార్య చేసే ఏ పూజ అయినా భర్తకు మాత్రం రాదు, కానీ భార్య ఏదైనా దోషం చేస్తే అది భర్తకు ఆ పాపం అంటుతుంది. అంటే ఏమిటి, ఇక్కడ ఎవరు చూసుకోవాలి, ఆవిడ తప్పు చేయకుండా ముందు భర్త చూసుకోవాలి. ఎందుకు చేస్తుంది, ఎలాంటి సందర్భాల్లో చేస్తుంది అంటే, నీకు చెప్పే ఫ్రీడమ్ సరిగ్గా ఇవ్వకపోతే ఖచ్చితంగా జరుగుతుంది అక్కడ. నువ్వు సమయం ఇవ్వకపోతే ఇవాళ రేపు ఇల్లీగల్ అఫైర్స్ నడుస్తున్నాయి. ఎందుకు అవుతున్నాయి, అందరూ అనుకుంటారంటే ఒక స్త్రీమూర్తికి ఎఫ్ఐఆర్, స్త్రీ అని కాదు పురుషుడు అని కాదు, ఎఫ్ఐఆర్ పెట్టుకున్నారంటే సమ్ సెక్సువల్ కంఫర్ట్స్ కోసమే పెట్టుకుంటున్నారు అనుకుంటారు. కానీ నిజంగా సెక్సువల్ కంఫర్ట్ కోసం పెట్టుకునేది ఓన్లీ 1 to 5% లోపల మాత్రమే, 1% మాత్రమే. మిగిలిన 95% ఆఫ్ ఇది ఎందుకు జరుగుతుంది అంటే, ఇద్దరి మధ్యన సరైనటువంటి మాటలు ఉండవు, అంటే ఒక షేరింగ్ అనేది ఉండదు. ఎవరికైనా చూడండి అమ్మా, ఏ మనిషికైనా, స్త్రీ కావచ్చు పురుషుడు కాదు, పక్క పెడితే ప్రతి వ్యక్తికి ఒక షేర్ చేసుకోవాలని ఉంటుంది, ఒక విషయాన్ని, వాడి బాధ, సుఖమా, కష్టమా, ఒక జోక, ఇంట్లో జరిగిన సంఘటనల. ఇవాళ రేపు అవి పెరగడానికి కారణం ఏంటంటే, ఒకరు మాట్లాడడానికి అసలు సమయం లేదు. అసలు నేను అడుగుతాను, ఎంతమంది తన భార్య కళ్ళల్లోకి ప్రేమగా చూసి మాట్లాడుతున్నారని అడుగుతున్నాను. మామూలుగా చూసి మాట్లాడడం పక్కపడి ప్రేమగా చూసి ఎవరైనా మాట్లాడుతున్నారా? ఒక పురుషుడు స్త్రీ ఉన్నారు, ఇంకా పెళ్ళి అవ్వలేదు, అప్పుడే కొంచెం ఒక మంచి ఏజ్లో ఉన్నారు, వాళ్ళ చూపులో ఒక ఇది ఉంటుంది, అది చూస్తుంటే ఒక సిగ్గు, లేకపోతే ఒక ప్రేమగా చూస్తున్నాడు, అతనికి ఏదో క్రష్ ఉన్నట్టుంది నా మీద అనే ఫీల్ ఉంటుంది. అది స్త్రీ గుర్తిస్తుంది, సమ్టైమ్స్ పురుషుడు గుర్తిస్తాడు అవతల వాళ్ళు. అలా ఎంతమంది తన భార్యలతో లేదా తన భర్తలతో ప్రేమగా కళ్ళల్లో చూసి మాట్లాడుతున్నారు? ఈ ఒక్క చిన్న పని చేయమనండి, చిన్న పని చేయమనండి, ఆ ఒక్కరోజు చూసి ఆ మాట్లాడే మాట వల్ల ఆ రోజంతా ఎనర్జీ ఉంటుందమ్మా. పురుషుడు తప్పు చేయడు, స్త్రీ తప్పు చేయదు. నువ్వు మాట్లాడేటప్పుడు ఇంట్లో నువ్వు ఆ తప్పు చేసావు, ఈ తప్పు చేసావు, మా వాళ్ళని ఇలా అన్నావు, అలా అన్నావు అని క్వశ్చనింగ్ చేసే మాటలే కానీ ఎక్కడా కూడా నువ్వు అద్భుతంగా చేసావనో, లేకపోతే నీ మీద నాకు ప్రేమ ఉందనేటువంటి ఎక్స్ప్రెషన్ నీ కళ్ళతో అవతల కళ్ళలో నువ్వు ఎప్పుడు చూపిస్తున్నావు ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. అసలు ఎంతసేపు చూపించగలవు, ఎంతసేపు నువ్వు దాన్ని ఎక్స్ప్రెస్ చేయగలుగుతున్నావు, ఆ ఒక్కటి చాలు తెలుసా, ఒక్క చిన్న ఇది చాలు. ఇది లేకనే ఇంకొక వ్యక్తిని వెతుక్కోవడం, వాళ్ళ ఫీలింగ్ షేర్ చేసుకోవడం. ప్రతి జెండర్కి, ఒక స్త్రీకి ఒక పురుష సంబంధించినటువంటి వాళ్ళతోనే కొన్ని షేర్ చేసుకునే ఉంటాయి. అందరితో అన్ని షేర్ చేసుకుని, అన్ని అమ్మతో చెప్పుకోలేరు, అన్ని అక్క తమ్ములతో చెప్పుకోలేరు, అన్ని ఫ్రెండ్స్తో చెప్పుకోలేరు. సేమ్ జెండర్ ఉండే వారితో కొన్ని మాటలు మాట్లాడుకునేటువంటివి ఉంటాయి. అక్కడ మిస్ అవ్వడం వల్లే ఇలాంటి తప్పిదాలు జరుగుతున్నాయి. కాబట్టి మెయిన్గా ఇంట్లో చేయాల్సినటువంటివి ఇవి. రెండవది, ఇల్లు స్త్రీ వేరు కాదని చెప్తూ ఉంటారు శాస్త్రంలో. ఇల్లుని చూసి ఇల్లాలని చెప్పచ్చు అంటూ ఉంటారు. ఆ ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఎంత బాగుందని మనకు అనిపిస్తే ఆ ఇంట్లో ఉన్న స్త్రీ అంత హ్యాపీగా ఉందని అర్థం. కొన్నిసార్లు వాళ్ళు నిత్యం చేసేటువంటి పూజల వల్ల కూడా పాజిటివ్ ఎనర్జీ వస్తుంది, రాదని కాదు. కాకపోతే ఏంటంటే, ఇక్కడ ఎప్పుడైతే ఈ పాజిటివ్ ఎనర్జీ ఇంట్లో తిరుగుతూ ఉందో, ఇంట్లో ఉండే వాళ్ళ మానసిక స్థితి బట్టి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది ఇంట్లోకి. ఇంట్లో వాళ్ళ మానసిక పరిస్థితి బాగోపోతే కూడా పాజిటివ్ ఎనర్జీ తగ్గిపోతూ ఉంటుంది. మనసుకి, ఇంటికి, మనిషి యొక్క తత్వానికి, ఇంట్లో ఉండే స్త్రీకి, ఇంటికి సంబంధాలు ఉంటాయి. సో కనెక్టివిటీ చాలా 100% కనెక్టివిటీ ఉంటుంది. సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, కేవలం ఏదో భార్యతో అప్పటికప్పుడు నాకు దాని ఇన్స్టెంట్గా రాదు కదండి, ఇప్పుడు ఎలా మాట్లాడాలి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనేం చెప్తానంటే, అసలు నీ తత్వమే అది ఉండాలి. ఎవరితోనైనా అసలు మాట్లాడేటప్పుడు హ్యూమరస్గా, లేదా నవ్వుతూనో, లేకపోతే ఒక చక్కగా ఒక ప్రేమగానో మాట్లాడడం నీకు ఎప్పుడైతే అలవాటు అవుతుందో, ఫస్ట్ నీ లైఫ్ బాగుంటుంది. నువ్వు ఎవరినో ఉద్ధరించడం కాదు, ఫస్ట్ నువ్వు అది ప్రేమగా ఉండడం అలవాటు చేసుకో, ఆటోమేటిక్గా మార్పు వస్తుంది. ఓకే గురుగారు. సో అయితే ఎస్పెషల్గా వచ్చేసి కిచెన్ విషయంలో అసలు స్నానం చేయకుండా 1, 2 నివేదన చేయకుండా తినకూడదు అన్నారు కదా గురుగారు. అంటే ప్రజెంట్ ఈ హడావిడి మూమెంట్స్లో అది అంటే ఓకే, ఫ్రెష్ అప్ అవ్వటం కుదిరినా కూడా నివేదన చేయటం అనేది చాలా సందర్భాల్లో మిస్ అవుతూనే ఉంటుంది కదా గురుగారు. ఎంతసేపు అమ్మా ఇలా దించుతాము,
జస్ట్ 2 minutes టైం అమ్మా అది. ఇట్లా పొయ్యి మంచి దించుతాము, అక్కడ పెడతాము, నీళ్ళు తీసుకుంటాము, ఇలా వేస్తాము తల్లి అని చెప్పి ప్రాణాయాస్వ ఉదానాయాస్వ. పోనీ ఇదంతా రాదు మీకు, ఇలా అని మీరు ఇస్తున్నట్టుగా భావించి దండం పెట్టుకుంటే చాలా, అంతకుమించి ఏముండదు. అక్కడ వచ్చి తీసుకుంటుంది అమ్మవారు, తన దృష్టి పడుతుంది చాలు, అదే గొప్పది. మీరు ఏం తెచ్చుకున్నా, అన్నం అనే కాదు, నేనేం చెప్తానంటే ఒక నగ వెళ్ళి కొనుక్కున్నారు, ఒక ఆభరణం కొనుక్కున్నారు, కొనుక్కొని తల్లి నీ అనుగ్రహం వల్లే వచ్చింది ఆభరణం పెట్టండి, అలాంటి వస్తూనే ఉంటాయి మీ ఇంటికి. ఒక వస్త్రం కొనుక్కున్నారు, పెట్టండి, అమ్మవారికి పెట్టి మీరు వాడండి, అది మంగళకరంగా మారుతూ ఉంటుంది. ఓకే గురుగారు, సో చాలా చక్కగా తెలియజేశారు. ఎస్పెషల్లీ ఆడవాళ్ళ కన్నీటి బొట్ట ఇంట్లో ఉండకూడదు, వాళ్ళు ఏడవకూడదు మానసికంగా కానీ బయటకి కానీ. సో అలా చూసుకున్నప్పుడే ఇల్లు కూడా చాలా బాగుంటుంది. చాలా చక్కటి విశ్లేషణ తెలియజేశారు గురువుగారు, ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.